టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా బింబిసారా ఫేమ్ మలడి వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విశ్వంబర. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషల్ ఫ్యాంటసీ ఫిల్మ్పై మంచి అంచనాలున్నాయి. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ హాట్ టాపిక్గా మారింది. విశ్వంబరను మొదట 2025 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తర్వాత వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. అయితే ఈ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా ఆలస్యమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రముఖ కంపెనీలతో ప్రతిష్టాత్మకంగా విఎఫ్ఎక్స్ వర్క్ చేయిస్తూ ఉన్నారట. దీనికోసం దాదాపు ఏకంగా 75 కోట్ల ఖర్చు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నమాట. విఎఫ్ఎక్స్ కోసం ఇంత ఖర్చు చేస్తున్నారంటే అవుట్పుట్ ఏ రేంజ్లో ఉంటుందనేది ఆసక్తి కలుగుతోంది. మరోవైపు విశ్వంబరను జూలై 24న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ కెరీర్లో ఈ డేట్కి ప్రత్యేకత ఉంది. ఆయన నటించిన ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ ఇంద్ర 2022 జూలైలో 23వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సెంటిమెంట్ డేట్కి వస్తున్న చిరంజీవి 2002లో ఇంద్రతో అదే రిజల్ట్ని రిపీట్ చేశారని చూడాలి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ విశ్వంబర సినిమాలో త్రిష కథానాయకగా నటిస్తోంది. చోటా కె నాయుడు కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్స్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఇటీవలే రామరామ అంటూ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ పాట ఆద్యంతం ఆకట్టుకున్న విషయం విదితం.